హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. అర్పిత గారు రచించిన రాక్షసి ఐ లవ్ యూ అనే నావల్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది హైదరాబాద్. చక్కగా అలంకరించి ఉన్న ఒక ఇంట్లో సుభాష్ మరియు స్నేహల ఎంగేజ్మెంట్ జరగబోతుంది. బంధువులతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. అందరూ హడావిడిగా కావాల్సినవన్నీ సిద్ధం చేస్తున్నారు. సుభాష్ వాళ్ళ నాన్న శ్రీనివాస్కి బాగా విసుగెక్కువ. సుభాష్ ఇంకా రాకపోవడం చూసి తన భార్య లక్ష్మితో, ఆడపిల్లలు రెడీ అయినట్టు నీ సుపుత్రుడికి ఇంకా అలంకరించుకోవడం అవ్వలేదా, ఏంటి ఇంకా రాలేదు అని అంటున్నాడు. అప్పుడు వచ్చాడు 6 అడుగుల సుభాష్ షేర్వాణిలో. చాలా అందగాడు, చూడగానే ఎవరినన్నా కట్టిపడేసే చురుకైన వాడు, పేరుకు తగ్గట్టే సౌమ్యంగా ఉంటాడు. ఇంతలో స్నేహ పట్టుచీరలో మెరిసిపోతూ వచ్చింది. ఎంతో అందంగా ఉండే చక్కటి నవ్వు, నెమ్మది తత్వం కలగలిపిన అమాయకమైన మొహంతో పొందిగ్గా ఉంది. సుభాష్ వాళ్ళ నాన్న శ్రీనివాస్ మరియు స్నేహ వాళ్ళ నాన్న శేఖర్ ప్రాణ స్నేహితులు. సుభాష్ స్నేహలు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. స్నేహ అంటే సుభాష్కి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమే, కానీ పెళ్లి చూసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీనివాస్ ఈ ప్రపోజల్ తెచ్చినప్పుడు వాళ్ళ నాన్నే తనని అడిగినందుకు మరియు స్నేహ మంచితనం తెలిసినవాడు కాబట్టి ఒప్పుకున్నాడు. స్నేహకి మాత్రం సుభాష్ అంటే చాలా ఇష్టం, అంతకు మించి ప్రేమ కూడా. ఇప్పుడు తననే భర్తగా పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, కానీ వేరే వేరే కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. ఇంతలో జై తన ఫ్యామిలీతో వచ్చాడు. సుభాష్ మరియు జై వాళ్ళు ఇల్లులు పక్కపక్కనే. ఇద్దరు ఫ్యామిలీస్ చాలా క్లోజ్గా ఉంటారు. జై అయితే సుభాష్ని అన్నయ్య అని అంటూ అస్సలు వదిలిపెట్టాడు. సుభాష్ కూడా జైతో చాలా క్లోజ్గా ఓపెన్గా ఉంటాడు. జై బీటెక్ చదువుతున్నాడు. తనకి చదువులో డౌట్స్ దగ్గర నుంచి కెరీర్లో ఎలా ముందుకు వెళ్లాలో అవన్నీ చెప్తూ సుభాషే గైడ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే అయితే జై అయినా సుభాష్ ఇంట్లో కానీ, సుభాష్ అయినా జై ఇంట్లో కానీ కలిసి ఎక్కువగా ఉంటారు. అంత క్లోజ్ ఇద్దరు. జై అన్నయ్య అంటూ నవ్వుకుంటూ సుభాష్ దగ్గరికి వెళ్ళాడు. చాలా హ్యాండ్సమ్గా ఉన్నావన్నా అని చెప్పి, హాయ్ స్నేహోదిన అని ఇద్దరిని చూస్తూ, వాట్ ఏ లవ్లీ పేర్ అని అంటూ, నాకు ఫుల్ పార్టీ ఇవ్వాలి మరి అని అన్నాడు. సుభాష్ నవ్వుతూ, నువ్వు ఏదంటే అది ఇస్తారా అని అన్నాడు. స్నేహ కూడా తప్పకుండా జై అని చెప్పి నవ్వింది. అప్పుడు జై గార్జియస్ స్మైల్ వదినా అని అంటూ, సుభాష్ అన్నని నీకేం కావాలన్నా, ఏం చేయాలన్నా నువ్వు అడగక్కర్లేదు, జస్ట్ స్మైల్ ఇస్తే చాలు అని అన్నాడు. అప్పుడు సుభాష్, ఏంట్రా స్నేహ సైడ్ వెళ్ళిపోయావా నువ్వు అని అంటుంటే, అప్పుడు స్నేహ, మర్చిపోయా, ప్రేమ్ ఇంకా రాలేదేంటి, ఫీవర్ తగ్గలేదా అని అంటూ కాల్ చేస్తుంటే, అప్పుడు సుభాష్, ఓ తను రాడా అని నవ్వుతుంటే, నువ్వు ఆగరా అని అంటూ స్నేహ ప్రేమ్తో మాట్లాడి దిగులుగా ఫోన్ పెట్టేసింది. అప్పుడు సుభాష్, ఏంటే అలా అయిపోయావు అని అంటుంటే, వాడికి ఇంకా బాగా ఫీవర్గా ఉందంట, రాలేనన్నాడు అని స్నేహ చెప్తుంటే, అప్పుడు జై, ఫోన్లే వదినా, ఇప్పుడు నీ మూడ్ స్పాయిల్ చేసుకోకు అని అంటుంటే, అప్పుడు సుభాష్, అవును స్నేహ, తనని నేను అవాయిడ్ చేస్తాను నిజమే, కానీ నువ్వు ఫీల్ అయ్యేంతలా కాదులేవే అని అన్నాడు. స్నేహ నవ్వి, ఇప్పటికీ వాడంటే ఇంకా జలస్ ఏంట్రా నీకు అని అంటుంటే, మరి ఉండదా, నీ ఫస్ట్ ప్రయారిటీ నేనే, తర్వాతే ఎవరన్నా అని అన్నాడు. అప్పుడు స్నేహ, వాడు నా బెస్ట్ ఫ్రెండే కాదనను, కానీ నీకన్నా ముందు నాకు ఎవరుంటారా, అది నీకు తెలుసు, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, నాకెప్పటికీ నువ్వే ఫస్ట్ ప్రయారిటీ అని అంది. సుభాష్ అది విని నవ్వుతుండగా ఇంతలో తన ఫ్రెండ్స్ వస్తే వాళ్లతో మాట్లాడుతున్నాడు. అప్పుడు శ్రీనివాస్ వచ్చి, అయ్యగారి ముచ్చటైతే ఇంకా స్టార్ట్ చేద్దామా అని అంటుంటే, వెంటనే సుభాష్ సరే నాన్న అని అంటూ కంగారుగా ఆయన వెంట వెళ్ళాడు. సుభాష్ మరియు స్నేహ వాళ్ళ ఫ్యామిలీ తాంబూలాల్ని మార్చుకున్నారు. సుభాష్ స్నేహ వేళ్ళకి రింగు పెట్టాడు. తర్వాత స్నేహ సుభాష్కి సిగ్గుపడుతూ రింగు పెట్టింది. శ్రీనివాస్ తన బంగారు తల్లిని చూసి మురిసిపోతూ, తన పక్కనే చీరలో మెరిసిపోతున్న తన భార్య పద్మని ఆ చీరలో అపురూపంగా చూస్తున్నాడు. ఎందుకంటే అది వాళ్ళ పెళ్లి చీర. శేఖర్కి చాలా ఇష్టమైన చీర అవడంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. ఇంట్లో జరిగే అతి ముఖ్యమైన ఫంక్షన్స్కి ఆవిడ అదే కట్టుకుంటుంది. శేఖర్కి కూడా పద్మని ఆ చీరలో చూసినప్పుడల్లా గుండెలయ తప్పుతూ ఉంటుంది. ఇది గమనించిన స్నేహ సుభాష్లు శేఖర్ దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న చూస్తున్నారు అని స్నేహ అంటుంటే, ఏం లేదమ్మా, భోజనాలకి అన్నీ రెడీ అయ్యాయో లేదో అని చూస్తున్నాను అంటూ తడబడుతుంటే, అప్పుడు సుభాష్, ఏంటి మావయ్య, ఎప్పట్లానే అత్తయ్యని చూసి ఫ్లాట్ అయిపోయారా, మళ్ళీ మీ పెళ్లి రోజులు గుర్తొచ్చాయా అని అంటుంటే, పొండర్రా మీరు అని అంటూ నవ్వుకొని వెళ్ళిపోయాడు. అందరూ సుభాష్ స్నేహల జంటను చూసి మురిసిపోతూ
ఎప్పటికీ ఇలాగే చూడముచ్చటగా కలిసి ఉండాలని నవ్వుతూ దీవించారు. కానీ అందరికీ తెలియంది ఏంటంటే త్వరలోనే సుభాష్ జీవితంలోకి తన ఎంగేజ్మెంట్ని కూడా మరిపించేలా చేసే ఒక అమ్మాయి రాబోతుందని. అదొక అందమైన పల్లెటూరు. అప్పుడే తెల్లారుతుంది అందంగా. ఇంతలో మేఘ లెగమ్మ, కాలేజ్కి తొందరగా వెళ్ళాలి అని అన్నావు కదా అంటూ సీత అంది. అప్పుడు మేఘ దుప్పటి ముసుగును తీసి సరే అమ్మా అని విల్లు లాంటి ఒళ్ళును విరుచుకొని లేచి వెంటనే ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. సీత టిఫిన్ రెడీ చేస్తుంది కిచెన్లో. తడిచిన జుట్టును తుడుచుకుంటూ అమ్మ తొందరగా లేట్ అవుతుంది అని అనుకుంటూ వచ్చింది మేఘ. సరే అమ్మా అయిపోయింది అని అనుకుంటూ సాంబ్రాణి పొగ వేసి మేఘ జుట్టును ఆరబెట్టసాగింది సీత. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుదామని తొందరపడుతుంది మేఘ. మేఘ జుట్టుకి క్లచ్ పెట్టుకొని ఫాస్ట్గా టిఫిన్ తినేసింది. ఇంతలో వాళ్ళ నాన్న రామారావు అమ్మ అని అనుకుంటూ పేపర్ పట్టుకుని ఇంటికి వచ్చారు. మేఘ వెంటనే పేపర్ తీసుకుని 2 నిమిషాల్లో మెయిన్ వార్తలు అన్నీ చూసేసి ఇంకా వెళ్తాను నాన్న అమ్మ అని చెప్పి వాళ్ళ కాళ్లకు నమస్కారం చేసి నేను ఈరోజు నా బెస్ట్ ఇవ్వాలి అని దీవించండి అని అంది. వాళ్ళిద్దరూ నవ్వుతూ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తల్లి అని దీవించారు. మేఘ సరే అని చెప్పి వెళ్ళబోతుంటే సీత ఆగు తల్లి మర్చిపోయాను అని చెప్పి తీయటి పెరుగుని ఒక బౌల్లో తెచ్చింది. రామారావు సీత ఇద్దరూ మేఘకి తినిపించారు. సరే ఇంకా వెళ్తాను బాయ్ అని చెప్పి మేఘ వెళ్ళిపోయింది. మేఘ వాళ్ళ కాలేజ్ బస్ ఇంటి వరకు రాకపోవడంతో కొంచెం దూరం సైకిల్ మీద వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్తుంది. మేఘ రామారావు మరియు సీతల ఒక్కగానొక్క ముద్దుల గారాల కూతురు. తనే వాళ్ళిద్దరి లోకం. సీత చాలా నెమ్మదస్తురాలు, రామారావు కూడా సౌమ్యుడు. మేఘ మాత్రం వాళ్ళ నానమ్మలాగా కొంచెం గరుకుగా మాట్లాడుతుంది. రామారావు వాళ్ళ అమ్మని మేఘలో చూసుకుంటారు. అందుకే మేఘ గడుసుగా ఎప్పుడన్నా మాట్లాడితే మురిసిపోయి నవ్వుకుంటారు. మేఘ గుడికి వెళ్ళి బాబాని దర్శించుకుని ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయాలి అని ప్రార్థించి కాలేజీకి వెళ్ళింది. సార్ క్లాస్కి వచ్చి కొన్ని టిప్స్ చెప్పారు. ఇంటర్వ్యూ రూమ్లో ఎలా కూర్చోవాలో, ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పాలో, ఎలా ఉండాలో అన్నీ ఈ విధంగా చెప్పారు. సిట్ ప్రాపర్లీ అండ్ మెయింటైన్ ఏ గుడ్ బాడీ పాస్చర్. ఆన్సర్ క్వశ్చన్స్ కాన్ఫిడెంట్లీ. ఇన్ కేస్ యూ డోంట్ నో ఆన్సర్, be honest and pass on to another question. Be perfect, polite. Keep your statements crisp, short and precise అని చెప్పారు. మేఘ శ్రద్ధగా విని ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వసాగింది. రిటర్న్ టెస్ట్ స్టార్ట్ అయింది. మేఘ బాగా రాసింది. మేఘతో పాటు 30 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇది ఒక ఫిల్టరింగ్ ప్రాసెస్. దీంట్లో ఎలిమినేట్ అయ్యాక అవుట్కమ్ అయిన స్టూడెంట్స్కి ఫర్దర్గా టెక్నికల్ రౌండ్ ఉంటుంది. దీంట్లో ఎలిమినేట్ అయ్యాక రిమైనింగ్ స్టూడెంట్స్కి లాస్ట్గా ఫార్మల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇదే సెలక్షన్ ప్రొసీజర్. ఒక్క ఫైనల్ రౌండ్. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇస్తారు. తర్వాత కంపెనీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి జాయినింగ్ అండ్ మిగిలిన యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. జీడీ రౌండ్లో మేఘ కన్విన్సింగ్ పవర్, లీడర్షిప్ క్వాలిటీస్, తన నాలెడ్జ్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అయి ఉండడం వల్ల ఇవన్నీ కన్సిడర్ చేస్తూ టెక్నికల్ రౌండ్కి సెలెక్ట్ అయింది. దీంట్లో మేఘ టెక్నికల్ ఎబిలిటీ నచ్చడం వల్ల ఫైనల్ రౌండ్ ఫార్మల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది. మేఘ టర్న్ రాగానే డోర్ దగ్గరికి వెళ్ళి మే ఐ కమ్ ఇన్ సార్ అని చెప్పి లోపలికి వెళ్ళగానే గుడ్ ఆఫ్టర్నూన్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇన్ అని నవ్వుతూ ఐ కాంటాక్ట్ ఇస్తూ చెప్పింది. ఇంటర్వ్యూయర్ థ్యాంక్ యూ, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అనగానే కూర్చుంది. దీంట్లో మేఘ స్టెబిలిటీ, ఎనర్జీ, కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నీ బాగుండడంతో ఈ రౌండ్లో కూడా సెలెక్ట్ అయింది. వెల్ యు ఆర్ ఇన్, వీ విల్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ యూ సూన్ అని చెప్పగానే మేఘ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ సార్ అని చెప్పి థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ యువర్ టైమ్ అండ్ కన్సిడరేషన్ సార్ అని చెప్పి బయటకు వచ్చి ఐ డిడ్ ఇట్ అని గట్టిగా ఎగురుతూ 2 స్టెప్పులు వేసేసింది. అక్కడున్న అబ్బాయిలంతా మేఘని మైమర్చిపోయి చూస్తున్నారు. మేఘ వెంటనే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటర్వ్యూ సెషన్ అయిపోయాక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరినీ సెమినార్ హాల్లో అటెండ్ అవ్వమని చెప్పి హెచ్ఓడి, ప్రిన్సిపల్, మిగిలిన డిపార్ట్మెంట్ సర్స్ అందరూ కాంగ్రాట్స్ చెప్పారు. మేఘ వచ్చేటప్పుడు బాబా గారి గుడికి వెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా అని చెప్పి అక్కడి నుంచి స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి బర్ఫీ స్వీట్స్ ప్యాక్ చేయించి ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళగానే అమ్మ, నాన్న అని గట్టిగా అరుస్తూ వాళ్ళని పిలిచింది.
వెంటనే వచ్చారు. రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళ ఇద్దరి మధ్యలో మేఘ కూర్చొని స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి ఇద్దరికీ తినిపిస్తూ నేను సెలెక్ట్ అయ్యాను, జాబ్ వచ్చింది అని చిన్నపిల్లలా చెప్పింది. వెంటనే ఇద్దరు అది మాకు తెలుసు చిట్టి తల్లి అని చెప్పి వెంటనే కిచెన్ నుంచి పాయసం తెచ్చింది. అప్పుడు మేఘ నవ్వుతూ ఇద్దరిని చుట్టేసింది. నెక్స్ట్ రోజు కాలేజీకి సైకిల్ మీద వెళ్తుంటే ఒక అబ్బాయి బైక్ మీద వస్తూ తనని అడ్డగించాడు. మేఘ చురుగ్గా చూసింది. వెంటనే తన బైక్ నుంచి దిగి విల్ యూ మ్యారీ మీ అని రింగ్ చూపిస్తూ అడిగాడు. మేఘ అతని ధైర్యానికి విస్తుపోయింది. వెంటనే నవ్వుతూ అవునా, మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చావా, ఈ గోల్డ్ రింగ్ నా కోసమేనా, అయ్ బాబోయ్ నమ్మలేకపోతున్నాను అని చెప్పింది. వెంటనే ఆ అబ్బాయి ఊహించని ఆ జవాబుకి ఆనందంతో నిజంగానా మేఘ అని అంటూ రింగ్ మేఘకి ఇచ్చాడు. అప్పుడు మేఘ రింగ్ ఫోర్స్గా తీసుకుని నువ్వు చెప్పగానే సిగ్గుపడుతూ ఒప్పేసుకోవడానికి నువ్వేమన్నా మా మావయ్య కొడుకువా, మా అత్త కొడుకువా, లేక క్లోజ్ రిలేటివ్వా, చెప్పు అని గట్టిగా అడిగింది. అతను బిత్తరపోతూ అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు మేఘ ఆ అబ్బాయి చేయి పట్టుకొని రింగ్ అతని చేతిలో పెట్టి రిమెంబర్ మేఘ ఇక్కడ చాలా టఫ్ అని చెప్పి నీ ఫీలింగ్స్ని హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సో సారీ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి మేఘ వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. చూస్తుండగానే ఎగ్జామ్స్ అయిపోయాయి. అందరూ బాధగా సెండ్ ఆఫ్ చెప్పుకున్నారు. మేఘ ఇక లెగ్గు 9 అయిపోయింది అని గట్టిగా అరిచింది సీత. పోమా, హాలిడేసే కదా, ఇంకా కాసేపు పడుకుంటా ప్లీజ్ అని అంది. అప్పుడు రామారావు మా అమ్మని పడుకోనివ్వు, అసలే నా చిట్టి తల్లి ఎగ్జామ్స్ అని బాగా కష్టపడింది నిద్రలేక అని అన్నాడు. అప్పుడు సీత ఏం కష్టపడిపోయింది, రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు పుస్తకం తీసి మొత్తం చదువుతుంది, ఇన్ని రోజులుండగా ఎగ్జామ్ ముందు నిద్ర లేకుండా చదువుతావేంటే అని అడిగితే అబ్బా క్లాస్లో మొత్తం కాన్సన్ట్రేట్గా వినేస్తాను కదమ్మా, అందుకే ఇప్పుడు మొత్తం పైన చూస్తాను, అది చాలు నాకు అని మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అని అంది. అప్పుడు రామారావు నా చిట్టి తల్లి గ్రాస్పింగ్ పవర్ అలాంటిది, అందుకే ఒకరోజు చదివిన డిస్టింక్షన్ మార్క్స్ వస్తాయి అని అన్నాడు. చాలే ఇంకా వెనకేసుకొచ్చింది, మీరు కూడా ఏంటండి, ఇప్పటి వరకు అది చిన్నపిల్ల కానీ చదువు అయిపోయింది, ఇంకా అత్తారింటికి వెళ్ళే టైం వచ్చింది, ఇప్పుడు కూడా ఇలా పడుకుంటే రేపు వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని అని అంది. అప్పుడు రామారావు నా బంగారానికి పెళ్ళా, చూస్తుండగానే ఎంత పెద్దదైపోయింది మా అమ్మ అని అనుకున్నాడు. ఇదంతా వింటున్న మేఘకి పెళ్ళి అనగానే భయపడిపోయి అప్పుడే పెళ్ళా బాబోయ్ అని అనుకుంది. ఇప్పుడు కూడా లేవకపోతే మా అమ్మ ఇంకా సంబంధాల వివరాలు కూడా మొదలెట్టేసేటట్టుంది, ఎలాగన్నా కట్ చేయాలి అని అనుకొని అబ్బబ్బా అమ్మ ఇంకా చాలే కానీ ఆకలేస్తుంది, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఏమన్నా చెయ్యి అని అంది. ఇప్పటిదాకా ఎప్పుడో టిఫిన్ రెడీ అయింది, ఉప్మా తొందరగా రా అని అంది. అప్పుడు మేఘ నాకు ఉప్మా వద్దు పూరి కావాలి లేకపోతే తినను అని అంది. అప్పుడు సీత రేపు చేస్తాలేవే అని అంది. వెంటనే రామారావు అమ్మ తిననంటుందిగా ఇప్పుడే చెయ్యి కబుర్లాపి అని అన్నాడు. సో స్వీట్ డాడీ, లవ్ యూ సో మచ్ అని రామారావుని పట్టుకొని మేఘ అంటుంటే అప్పుడు సీత చేసేదేమో నేను లవ్లు హగ్గులు ఏమో మీ నాన్నక అని అంటుంటే రామారావు నవ్వి కుళ్ళుకోకే అని అన్నాడు. అప్పుడు సీత మొన్న నిద్రలో కూడా ఎందుకో భయపడుతూ అమ్మ అని కాకుండా డాడీ డాడీ అని అరిసింది అని చెప్తూ మేఘ వైపు చూసి ఉట్టి నానకూచి అని అంది. వెంటనే మేఘ నవ్వి ఎంత క్యూట్గా ఉన్నావో జెలసీ బేబీ అని అంటూ బుగ్గలు పట్టుకొని లాగుతుంటే చాలే నీ వేషాలు అని సీత నవ్వింది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.